ఇది హ్యాబిట్స్ నుంచి నాంపల్లి వెళ్ళే రోడ్డు. ఒకప్పుడు ఎంత కలకల్లాడేదంటే 40 years బ్యాక్ స్టోరీ నేను చెప్పేది. అప్పుడు మేము ఊళ్ళో నుంచి ఇక్కడికి వస్తే ఎంత గొప్పగా చెప్పుకునే వాళ్ళం అంటే, నేను హ్యాబిట్స్ వెళ్ళాను, నేను హ్యాబిట్స్లో అక్కడ టీ తాగాను, ఇక్కడ అన్నం తిన్నాను, నేను అక్కడ షాప్లో బట్టలు కొన్నాను. ఓ నాయనో, ఒక్కసారి వస్తే 6 నెలలు కథ చెప్పేవాళ్ళం. ప్రతి ఒక్కరికి ఒక్కసారి వస్తే 6 నెలలు కథ. నేను అది చేశాను, నేను ఇది చేశాను, హ్యాబిట్స్లో అట్లా, వాడు హ్యాబిట్స్లో అది ఉంటుంది, ఇది ఉంటుంది. వారు నాయన కోతలు కోసేవాళ్ళం ఒక్కసారి వచ్చి. మా డిస్టిక్ నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ అప్పుడు 100 రూపాయలు ఉంటే వచ్చేయచ్చు, ట్రైన్లో రావచ్చు వెళ్ళచ్చు. అది పరిస్థితి. అలాంటి హ్యాబిట్స్ ఇవాళ వెలవెలబోతుంది. చాలా బాధ అనిపించింది. జనాలు లేరు అసలు. ఆటోలు చీమల పుట్టలాగా ఉండేది ఆటోలు. అలాంటిది అసలు ఎంత వెలవెలబోతుందో చూడండి. ఇదే హ్యాబిట్స్ పరిస్థితి. ఒక 40 ఏళ్ళకి ఇప్పటికి ఉన్న చేంజ్. దీనికి కారణం ఏంటంటే బిజినెస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సిటీకి నలుమూలల. అటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ సైడు, అలాగే ఇటు హౌసింగ్ బోర్డ్, బిహెచ్ఎల్ సైడు. ఇది హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిలబడితే అబ్బో అసలు నేను చెప్పే కథలే వేరుండేవి ఫ్రెండ్స్కి. ఇప్పుడు ఈ బస్సు ఉందిగా, బస్సు అటు ముందు సైడు కోటి రోడ్, అది అవతల పక్క. ఇప్పుడు ఈ పక్కన ఆటోలు ఆగినాయి కదా, ఇవన్నీ ఇటు వెళ్తున్నాయి అన్నమాట. పోస్ట్ ఆఫీస్కి రైట్ సైడ్ నుంచి ఇవి అఫ్జల్గంజ్ వెళ్తున్నాయి. సేమ్ రోడ్ అవతల పక్క కూడా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, జస్ట్ గమనిస్తే తెలుస్తుంది. ఒక బస్సు వెళ్తుంది, అది కోటి రోడ్డు. అసలు మాకు ఇది ఒక పండగ. మేము ఇక్కడికి వస్తే మేము హ్యాబిట్స్ వచ్చాము. అరే ఇక్కడ చెప్పులు కొంటే కనుక ఆ చెప్పుల్ని వేసుకోవడం తక్కువ, చూపించడం ఎక్కువ జనాలకి. అలా ఉండేది. ఇవాళ ఎలా వెలవెలబోతుందో కొద్దిగా ఏదోలా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇంకోటి గమ్మత్తు అయింది ఏంటంటే, ఈ హ్యాబిట్స్ నుంచి అఫ్జల్గంజ్ పోయే రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్లో అది అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పక్కనే రామకృష్ణ 70mm 35mm. అందులో సినిమా చూస్తే ఆ సినిమా స్టోరీని 6 నెలలు చెప్పేవాళ్ళం. గొప్ప ఎలా మారిపోయింది అంతే. పాత ఒక వింత, కొత్త